मैडम फोटो హాయ్ చెప్పండి, మనం వీడియో అప్లోడ్ చేయలేం కదా. ఫ్యాన్సీ అయినా పర్లేదు, కొంచెం క్లాత్ మెత్తగా ఉండాలి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నీహా డైరీస్. అసలు ఇన్ని రోజులు ఏమైపోయాయి వీడియోస్ అన్నీ, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఇవన్నీ మనం వీడియోలో ముందుకెళ్తూ మాట్లాడుకుందాము. సో కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తుంటే, నా పేరు నిహారిక అండి, మాది తిరుపతి. బట్ జాబ్ బీయింగ్ మేమైతే హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. నేను, మా హస్బెండ్, మా బాబు హైదరాబాద్లో ఉంటామండి. ఇక్కడైతే నేను నా ఫ్రెండ్తో చార్మినార్కి వచ్చాను. సో జస్ట్ ఒక 1 డే అలా చిల్ చేద్దామని చార్మినార్కి వచ్చానండి. కొంచెం షాపింగ్ చేసుకుందాము, కొంచెం రిలాక్స్ అవుదాము అని. సో మనకి ఈ బిజీ లైఫ్లో మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు మనకంటూ ఒక డే ఉండాలండి, మనకంటూ సెల్ఫ్ టైం అనేది ఉండాలి. సో ఎస్పెషల్లీ లేడీస్ హౌస్ వర్క్తో, ఆఫీస్ వర్క్తో, పిల్లల్ని చూసుకుంటూ చాలా టైర్డ్ అయిపోతాము. సో మనకంటూ ఒక స్పేస్ అనేది ఉండాలి. సో ఆ స్పేస్ అనేది నేనైతే రెగ్యులర్గా నాకంటూ టైం అనేది నేను చాలా బాగా తీసుకుంటానండి. సో ముందు ముందు వీడియోస్లో సెల్ఫ్ లవ్ ఎపిసోడ్స్ కూడా నేను పెడతాను. సో నేను నా ఫ్రెండ్ అయితే మా టైం అంటూ, మీ టైం అంటూ స్పెండ్ చేద్దామని మేము చార్మినార్కి ప్లాన్ చేసుకొని వచ్చామండి. ఇదైతే రంజాన్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే రంజాన్ అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుందని మేము తర్వాత వచ్చాము. సో నాకైతే ఒక పట్టు శారీ కావాలని ఒక నీడ్ ఉండింది. దాంతోపాటు చిన్న చిన్నవి షాపింగ్ చేద్దామని వచ్చాను. సో మనకు తెలిసిందే, చార్మినార్లో దొరకని వస్తువు అంటూ ఉండదు, దట్ టు ఫర్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో మేమైతే అలా చూసుకుంటూ నచ్చినవి కొనేసుకొని కవర్లో పడేసుకుంటూ ముందుకెళ్ళిపోయాము. బాగా ఎంజాయ్ చేసాము నేను, నా ఫ్రెండ్ అయితే. మాకు ఇది ఒక మెమరీలా ఉన్నింది. కమింగ్ బ్యాక్, అసలు వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఏమైంది, ఎందుకు బ్రేక్ తీసుకున్నాను, హెల్త్ ఇష్యూసా లేకపోతే పర్సనల్ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అయిందని చాలామంది అడిగారండి. ఏం లేదు, బై గాడ్స్ గ్రేస్ వీఆర్ వెరీ హ్యాపీ. మేమైతే మంచిగా ఉన్నాము. జస్ట్ లైక్ మీ అందరికీ తెలిసిందే, నేను ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, బాబుని చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం నేను వీడియోస్ ఎడిట్ చేయడం. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో ఐ థాట్ ఐ కెన్ టేక్ బ్రేక్. సో కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను వీడియోస్కి. ముందు ముందు మీకు మంచి కంటెంట్తో, సో ఎస్పెషల్లీ లేడీస్కి మీ టైం అనేది ఎలా ఉండాలి, మన సెల్ఫ్ లవ్ అనేది ఎలా చేసుకోవాలి అన్నీ మీకు చూపిస్తానండి. ఎప్పుడులాగే నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో మేము అలా నడుచుకొని, యాక్చువల్గా మేము పటేల్ మార్కెట్ దగ్గర దిగాము. సో అలా నడుచుకొని ముందుకు వచ్చేసరికి ఒక 1 కిలోమీటర్ అలా నడిచామండి. పర్ల్స్ ఫేమస్ కదా, సో పర్ల్ షాప్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ముందుకైతే వచ్చేసాము చార్మినార్ దగ్గరికి. సో మేము యాక్చువల్గా ఎక్కలేదండి చార్మినార్, చాలాసార్లు ఎక్కాము, అందుకనే ఎక్కలేదు. టాప్స్ అయితే చాలా బాగున్నాయండి, వెరీ రీజనబుల్ ప్రైస్. నేనైతే ఒక 3-4 టాప్స్ తీసుకున్నా, మా ఫ్రెండ్ కూడా 3-4 టాప్స్ తీసుకునింది. చాలా తక్కువ పడిందండి ఇద్దరిది కలిపి, నాట్ ఈవెన్ 3000 ఆర్ 4000. సో నాకు అనిపించింది, మా హస్బెండ్ అయితే ఇంకా ఒక 3-4 కొనాల్సింది, మళ్ళీ మళ్ళీ అంత దూరం వెళ్ళవు కదా అని కూడా అన్నారు. సో చాలా బాగున్నాయి టాప్స్. నాకైతే ఆ కుర్తా సెట్స్ బాగా నచ్చాయి, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవైతే. సో చూడండి మేము ఏమేమి షాప్ చేసామో. ఇక్కడ కనిపిస్తుంది కదండి నిమ్రా కేఫ్ అండ్ బేకరీ. ఇది చాలా ఫేమస్ అండి చార్మినార్లో, చాయ్ అండ్ బిస్కెట్స్కి చాలా ఫేమస్. ఎవరు వచ్చినా ఇక్కడ చాయ్ బిస్కెట్స్ తీసుకుంటారు. బట్ మేమిద్దరం పెద్ద ఫ్యాన్స్ కాదండి చాయ్కి, అందుకే వి స్కిప్ దట్. సో మేమైతే తీసుకోలేదు. బై ద వే నా ఫ్రెండ్ పేరే చెప్పలేదు నేను అసలు. నా ఫ్రెండ్ పేరు దీప్తి, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. మేము ఆఫీస్ కొలీగ్స్ కూడా.
సో మేమిద్దరం ఒకరి కంపెనీ ఒకరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా అయితే ఇక్కడ షాపింగ్ కంటిన్యూ చేసామండి. హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం, బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఈ చార్మినార్ అంటేనే ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్ కదండి. చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటాయి. దట్టు చాలా రీజనబుల్ ప్రైస్కి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 500 చెప్పారనుకోండి, మనం 250కి అడగాలి. హాఫ్ ఆఫ్ ద ప్రైస్. బార్గెనింగ్ స్కిల్స్ బాగుండాలండి ఇక్కడ షాపింగ్ చేయాలంటే. నేనైతే పెద్ద వేసుకోను బ్యాంగిల్స్, ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు అలా వేసుకుంటాను. బట్ నేనైతే మా మదర్కి అలా తీసుకున్నాను కొన్ని బ్యాంగిల్స్. సో మా ఫ్రెండ్ కూడా ఇక్కడ వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ మదర్కి తీసుకుంటుంది. చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్. ఎవ్వరు వచ్చినా బ్యాంగిల్స్ మటుకు మిస్ చేయకండి షాపింగ్. ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ ఎక్కడ దొరకవు మనకి. సో ఇంకైతే మేము షాపింగ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాము. సో యాక్చువల్గా నేను ఏం షాపింగ్ చేశానో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ సంహౌ నేను మిస్ చేసేసానండి. ప్లస్ కొని వెంటనే వేసేసే అలవాటు మనకి. కాబట్టి నెక్స్ట్ డేనే నేను కొనుక్కున్న బట్టలు అవన్నీ కూడా వేసేసుకున్నాను. డెఫినెట్గా ఇంకోసారి అయితే చూపిస్తాను ఏం షాప్ చేశాను. ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో అందుకే డామినోస్కి వెళ్ళి, ఆకలేసిందని డామినోస్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి చిల్ అయ్యాము. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. Thank you. Love you.